వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి గురువు అష్టమంలో, ఆ తరువాత గురువు నవమంలో, ఆ తరువాత గురువు దశమంలో. గురువు దశమంలో, నవమంలో ఉన్నప్పుడు కొంతమేర మంచి ఫలితములు ఉన్నప్పటికీ కూడా సంవత్సర ఆరంభం వృశ్చిక రాశి వారికి కొంత ఒడిదుడుకులుగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మంచి భావనతో పనులను ప్రారంభం చేయండి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అన్ని విషయముల యందు ప్రణాళికాబద్ధంగా ఉండటం అవసరము. చోరభయం, రోగభయం మొదలైనటువంటివి జూలై వరకు కొన్ని తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బంది పడవచ్చు. సంవత్సర ద్వితీయ భాగం ఎక్కువగా అనుకూలంగా ఉంది సంవత్సర ప్రథమ భాగం కంటే. స్థిరబుద్ధితో వ్యాపారం ప్రారంభం చేస్తే బాగా జాగ్రత్తగా వ్యాపారం చెయ్యండి. విదేశీ నివాస ప్రయాణాలలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వారికి అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్, మే, జూన్లలో ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో స్వల్ప ప్రయత్నం చేతనే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో కలిసొస్తుంది. అభివృద్ధికి అవకాశాలు చాలా వరకు కూడా ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము నవగ్రహ మండపంలో ప్రతి శనివారము ప్రదక్షిణములు చెయ్యండి. కుదిరితే బీద విద్యార్థులకు సహాయం చెయ్యండి. ఎవరైనా అన్నము లేనటువంటి వ్యక్తులకు అన్నదానం చెయ్యండి. ఎవరికైనా వస్త్రదానం చెయ్యండి. నిత్యం గోపూజ, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కూడా యోగదాయకంగా ఉంటుంది.